లైక్ అన్ని సినిమాలు చూస్తూ దాన్ని అప్రిషియేట్ చేస్తూ ఉన్నాం. మన మీడియా మిత్రులందరికీ వెల్కమ్ చెప్తున్నాను. అండ్ சென்னையில் இருந்த மீடியா ஃப்ரெண்ட்ஸ் உங்களை பார்க்க ரொம்ப சந்தோஷமாக இருக்குது. இங்கே வந்த ஒரு 2 இயர்ஸ் தமிழை கேட்கல, ஃபஸ்ட் டைம் அவங்க தமிழ் கேட்கும்போது இன்னும் கொஞ்சம் ரொம்ப சந்தோஷம். அண்ட் ஃபார் ஹிந்தி மீடியா, ஐ லவ் ஹிந்தி சாங்ஸ், I love Hindi music and movies, but I speak Hindi very bad, so I say it in English. Thank you so much for coming here. And Arigara Veeramallu, పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్ చేయాలని ఇండస్ట్రీలో ప్రతి డైరెక్టర్కి ఒక షార్టే డైరెక్ట్ చేయాలని చాలా ఆశ, కళలు ఉంటాయి. అదొక డ్రీమ్, ఒక అవార్డు ఇచ్చినంత ఒక అంబిషన్గా ఉంటుంది. అలాంటి ఆపర్చునిటీ నాకు దొరకడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ ముందుగా ఇది ఎలాగ స్టార్ట్ అయింది, ఇది మొత్తం హరిహర వీరమ్మలకి ఈ వీరమ్మల క్యారెక్టర్ అండ్ ఈ డిజైన్ చేసింది, ప్రాజెక్ట్ డిజైన్ చేసింది, దీని బేస్ ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసింది క్రిష్ గారు. క్రిష్ గారు ఒక పెద్ద స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసి అండ్ దాంట్లో మంచి పెద్ద లెవెల్ సినిమా తీసుకెళ్ళాలని ప్రొడ్యూసర్ రత్నం గారు ఇద్దరు ప్లాన్ చేస్తున్నారు. అంత పెద్ద బాధ్యత క్రిష్ గారు ఒక ఒలింపిక్ టార్చ్ లాగా నాకు అందించి ముందుకు తీసుకెళ్ళి చెప్పారు. అండ్ అది ఈరోజు కంప్లీట్ చేశాను. అండ్ ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీ దీనికి పవన్ కళ్యాణ్ సినిమా చేయాలనేది మామూలు విషయం కాదు. ముందు ఆయన ఇంప్రెస్ అవ్వాలి. ఆయన ఇంప్రెస్ చేయడం అనేది చాలా కష్టమైన పని. అండ్ ఆయన ఇంప్రెస్ అయ్యేంత హార్డ్ వర్క్, హోంవర్క్ చేసి ఆయన ఇంప్రెస్ అయ్యేట్టు చేశారు. ఆయన ఇంప్రెస్ అయ్యారంటే అప్పుడు ఆడియన్స్కి ఎంత ఎక్సైట్మెంట్ ఉందో చూడండి. ఇటు పవన్ సార్ని ఇంప్రెస్ చేసే కన్నా మా ప్రొడ్యూసర్ రత్నం సార్ నాన్నగారు ఇంప్రెస్ చేయడం చాలా కష్టం. ఆయనకి నచ్చితే 10 గుర్రాలు 100 గుర్రాలు ఇస్తారు, లేదా అసలు లొకేషన్ పర్మిషన్ ఒక 1000 క్వశ్చన్స్ అడుగుతారు. సో అలాంటిది ఇటు పవన్ గారు, ఇటు ఒక లెజెండ్ రత్నం సార్ ఇద్దరు ఇంప్రెస్ అయ్యారంటే అప్పుడు దీని రిజల్ట్ ఎలా ఉంటుందని మీరే థియేటర్లో చూసుకోండి, ఎలాంటి సినిమా వైబ్రేషన్ క్రియేట్ అవబోతుందని. అది కాకుండా ఇప్పుడు మీరు చూసిన ఈ సాంగ్ లైక్ అసలు మనం ఈ సాంగ్ టైటిల్ పెట్టింది కిరవణి సార్. అండ్ దీనికి చిన్న జర్నీ ఉంది. నేను ఈ సినిమాని చేయకపోతున్నానంటే ఒక 1.5 year బ్యాక్ ఫిక్స్ అయింది, 1.5 year 2 year బ్యాక్. అప్పుడు అనౌన్స్మెంట్ రాలేదు. ఒకరోజు ఆఫీస్ ఉంటే రాంబాబు క్వశ్చన్ నా ఫ్రెండ్ వస్తే ఇలా ఒక సిచ్యువేషన్ ఉంది, ఒక ఫైట్ సాంగ్ రాయాలి. ఆ సాంగ్ మొత్తం పవన్ సారే, ఆ ఫైట్ మొత్తం పవన్ సారే కంపోజ్ చేసి డిజైన్ చేశారు. నేను ఒక దగ్గర 50-60 days షూట్ చేశారు. అండ్ ఒక ప్యాషన్తో చేశారు ఆయన. ఇది ఒక ఆయన ఫైట్లో చేసిన వైబ్రేషన్ ఆడియన్స్కి కలగాలి. మనం ఒక సాంగ్ రాస్తామని ఒక సాంగ్ అనుకుని రాసుకున్నాము. రాంబాబు గారు ఒక వైబ్రేషన్ రాసిన తర్వాత ఇది ఎలా సార్ అన్నారు, హీరోని గారిని కలవాలన్నారు. అప్పుడు నేను చెప్పి నాకు ఒకే మాట, ముందు నేను కలవాలి సార్, ముందు హీరోని గారు నన్ను అక్సెప్ట్ చేయాలి, దాని తర్వాత నువ్వు కూడా అక్సెప్ట్ చేయాలి. దాని తర్వాత అది జరిగింది. దగ్గర 1 year బ్యాక్ రాసిన సాంగ్ అది ఇప్పుడు వెళ్ళి కిరణ్ సార్ కలిసి సార్ బాగా నచ్చి నేను అప్రిషియేట్ చేసి, సార్ నాకు మీద చాలా నచ్చింది ఏంటంటే మీరు అందరిని ఎంకరేజ్ చేయడం సార్, నన్ను ఎంకరేజ్ చేశారు. అదే టైంలో ఎవరు లిరిక్ అడిగారు, ఇలా కొత్త రైటర్ సార్ అనగానే పిలవండి అన్నారు. పిలిచి ఆయనతో ఎంకరేజ్ చేసి సాంగ్ చేసి అసలు అద్భుతంగా సార్ నేను షూట్ చూడండి సాంగ్ నాకు సార్ పంపించినప్పుడు ఒక సెకండ్ నేను నాకు 5 minutes అని నేనే మర్చిపోయింది సాంగ్ అని. సో అంత ఎక్స్ట్రాడనరీ సాంగ్ ఇచ్చింది, చాలా థ్యాంక్స్. ఈ ఒక్క సాంగ్ కాదు, సినిమా అన్ని మ్యూజిక్స్ సార్ చాలా బాగా చేశారు. అండ్ ఒక చిన్న అడ్వాంటేజ్ పవన్ సార్తో డైరెక్ట్ చేసేలాగా నాకు అడ్వాంటేజ్ సినిమా దొరికింది. నా ఫస్ట్ సినిమా నీ మనసు నాకు తెలుసు, ఏ రెహమాన్ సార్ మ్యూజిక్. అప్పుడు నాకు 20 years, నా కెరియర్ స్టార్ట్ అయితే రెహమాన్ సార్ వల్ల. నేను 20 years సరదాగా ఒకసారి సార్ కలిసి ఒక లైన్ చెప్పాను, నాకు నచ్చింది సినిమా చేయాలి. అప్పుడు నేనే నా పైన నాకే డౌట్, సార్ నేను చేయవచ్చా ఇంత యంగ్ ఏజ్లో అడిగాను. నువ్వు చేయొచ్చు, కానీ నాకు ఒక ప్రామిస్ చేయాలి ఏంటంటే నువ్వు దేనికి కాంప్రమైజ్ అవ్వాలంటే నేను సినిమా చేస్తానన్నాను. సో అలాగే నా కెరియర్ స్టార్ట్ అయింది. అలాగే ఇప్పుడు కిరవాణి సార్కి సినిమా చేసేవాక నాకు ఒక అడ్వాంటేజ్, ఒక సంతోషం, ధైర్యం ఇదేంటంటే గర్వం ఏంటంటే సినిమా నుంచి 2 మ్యూజిక్ ఆస్కర్ తీసుకున్నారు, ఏ రెహమాన్ సార్, కిరవాణి సార్. ఇద్దరు ఆస్కర్ చేస్తూ పనిచేసే అవకాశం నాకు దొరికింది. అండ్ ఐ ఫీల్ సో ప్రౌడ్ అండ్ హ్యాపీ సార్. అట్లా నా కెరీర్ అక్కడ స్టార్ట్ అయింది, బట్ ఇప్పుడు ఈజీ సార్తో లిఫ్ట్ అవుతుంది. ఐ కెన్ క్లియర్లీ సీ దట్. అండ్ థ్యాంక్ యూ సార్. ఆల్సో సార్ మీరు ఒక మాట అడిగాను, సార్ మీ మ్యూజిక్లో ఒక వైబ్రేషన్ వస్తుంది, నాకు కాదు ఎవ్రీబడికి, ఎవరి బాగుపడి ఎవరైనా ఎవరి ఇంట్లో ఎక్కడ సౌండ్ అయినా వైబ్రేషన్ వస్తుంది సార్, మీకు ఒక టైటిల్ ఏమైనా ఇస్తామని సార్ కొడతాను. నాకు టైటిల్ అది ఏమవుతుంది అన్నారు. బట్ నా మనసు అనుకుంటాను, సార్ ఇస్ మాస్టర్ ఆఫ్ రాగాస్, మాస్టర్ ఆఫ్ మ్యూజిక్ అనేది ఒక మంచి ఫీల్తో సార్ ఉన్నారు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ సార్ వర్కింగ్ విత్ యూ ఫర్ దిస్ మూవీ సాంగ్ సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ సార్ ఫర్ దిస్. అండ్ మా షూటింగ్లో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పాలనుకుంటున్నాను సార్. విజయవాడలో షూట్ చేస్తున్నాము, మేము ఒక 3 to 4 వెళ్ళి షూట్ చేస్తున్నాము. రోజు పవన్ సార్ కరెక్ట్గా 8 o'clock వచ్చేస్తారు.
టైం ఫినిష్ చేసి వెళ్ళిపోతారు. ఒకరోజు షూటింగ్ మీ అందరూ వెయిటింగ్, నాకు ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంటుంది సెట్లో ఉంటే. 8:30 అయితే 9 అయింది, 9:30 సార్ రాలేదు, 10 అయింది. సరే అందరూ వెయిటింగ్, నేను సార్ ఎవరైనా చూసి సార్ షార్ట్ రెడీ అయ్యాను. ఒక 2 minutes వచ్చేసారు. వచ్చి మేము అనుకున్నంత వరకు కంప్లీట్ చేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నేను మొబైల్ ఆన్ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే, ఆ రోజు సార్ షూటింగ్ రాకముందు ఎందుకు వెళ్ళాయంటే, కనకదుర్గమ్మ గుడికి వెళ్ళి 400 స్టెప్స్ని లైక్ పూజ చేసి, బొట్లు పెట్టి పూజ చేసి, క్లీన్ వాష్ చేసి, ప్రే చేసుకొని వచ్చి, అదే వచ్చేదాకా కొంతమంది పెటిషన్ తీసుకొస్తే కొంతమందికి వాళ్ళకి హెల్ప్ చేసి, అదంతా వచ్చి అప్పుడే కెమెరా దిగేవి. ఒక 1 minute టైర్డ్గా వాళ్ళ ఓపిక లేకుండా నేనే పిలిచాను. మా నాన్నగారు కూడా దిగారు, కొంచెం రెస్ట్ తీసుకొని వచ్చు కదని. అలా రెస్ట్ తీసుకోకుండా అటు పాలిటిక్స్ మేనేజ్ చేస్తూ, అటు పబ్లిక్ మేనేజ్ చేస్తూ, ఇక్కడ మేము మీటింగ్లో మమ్మల్ని మేనేజ్ చేస్తూ, ఇలా అందరి నమ్మకాన్ని పూర్తి చేస్తూ దానిగా కష్టపడే ఒకే వ్యక్తి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అండ్ ఆయన ఇచ్చిన ఎనర్జీ, ఆయన చూసే ఎనర్జీ నాకు ఇప్పుడు దాకా నిద్రపడటం వల్ల. ఎందుకంటే నాకు అందరూ చెప్తారు ఎవ్రీడే 3-4 hours కొడుకున్న లాస్ట్ 50 days, బట్ ఈజ్ లైక్ మ్యాన్ ఆఫ్ ఎక్సలెన్స్, మ్యాన్ ఆఫ్ పర్ఫెక్షన్. ఆయన ఇంట్రెస్ట్ చేయడం, ఆయన సినిమా నచ్చితే ఇట్స్ గ్రేట్. సో ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీ నాకు సార్ అందించిన దానికి ఐఎమ్ స్టిల్ వర్కింగ్ హార్డ్ ఆయన సాటిస్ఫాక్షన్ కోసం. ఆల్సో ఈ సినిమా వర్క్ చేసిన టెక్నీషియన్ ఇంత పెద్ద ప్రాజెక్ట్కి ఫుల్ CGI వర్క్తో చేస్తున్నాం. అండ్ ఈ ప్రాజెక్ట్ డిలే అయిన కారణం నాట్ ఓన్లీ ఫర్ ద వేరియస్ ఫ్యాక్టర్స్, దీని టెక్నికల్ ఫ్యాక్టర్స్ చాలా ఉంది. లేటెస్ట్గా అప్ టు డేట్ ఇండియాలో టెక్నికల్గా హైయెస్ట్ స్టాండర్డ్ సినిమా, అవుట్ ఆఫ్ ఇండియా రీచ్ అయ్యే సినిమా. దీనికి ఒక పెద్ద టెక్నీషియన్ మనోజ్ పర్మోస్ పెద్ద హెల్ప్ అయ్యారు. ఆయన నాట్ ఓన్లీ DOP ఒక బ్రదర్గా నాకు సపోర్ట్ చేసి, ఇంత షార్ట్ స్పాన్లో మేము చేసిన స్టార్ట్లో లావిష్ ప్రాజెక్ట్ ఫినిష్ చేయడానికి సపోర్ట్ దొరికింది. ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ప్రొడ్యూసర్ రత్న సార్ గురించి చెప్పాలంటే, ఫస్ట్ టైం ఈ ప్రాజెక్ట్లో నేను నాన్నగారు మాట్లాడుతూ పిల్లలు మానేసి సార్ స్టార్ట్ చేశాను. బికాస్ ఆయన ఏ సినిమా స్టార్ట్ చేసినా 1 year 2 year అయినా వదలకుండా ఒక పాషన్తో ఫాలో అవుతారు. ఈ ప్రాజెక్ట్కి ఇన్ని సంవత్సరం ఆయన ప్యాషన్ కళ్ళతో చూశారు. ఎలాగైనా అసలు ఇంత బెస్ట్ సినిమా చేయాలి, ఇంత రీచ్ అవ్వాలి. స్టిల్ ఒక ఫస్ట్ సినిమాలో పనిచేసిన నాన్నగారికి చాలా థ్యాంక్స్. అండ్ ఇంకా చాలా మంది చెప్పాలని తగ్గ గుర్తురావడం లేదు. ప్రాజెక్ట్ యాక్ట్ చేసిన ఆర్టిస్ట్ అండ్ నిధి అగర్వాల్, తను యాక్చువల్లీ ఈ ప్రాజెక్ట్ 3-4 years బ్యాక్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఒక సాంగ్ తీశారు. ఆ సాంగ్ గొడవ కొట్టి నాకు